హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని దేవుడినైతే కోరుకుంటాను. ఈ 999 టైలరింగ్ క్లాస్ గురించి చాలా మంది సిలబస్ చెప్పండక్క. ఏంటేంటి అందులో నేర్పించబోతున్నారు అని చాలా మంది అడుగుతున్నారు. నాకు వాట్సాప్‌లో మెసేజ్ చేసిన వాళ్ళకి నేను పీడీఎఫ్ అయితే సెండ్ చేసే ఉంటాను. ఈ టాపిక్స్ కవర్ చేస్తున్నాను అని. ఒకవేళ తెలియలేదు అనంటే ఈ వీడియో అయితే చూసి తెలుసుకోండి. ఇంకొకటి ఏంటి అనంటే 999 రూపీస్‌కి 4 క్లాసెస్ అంటే టైలరింగ్, బ్యూటీషియన్, మేకప్ డిజిటల్ మార్కెటింగ్ ఇదంతా కలిపి తీస్తున్నారా అని అడుగుతున్నారు. నిజంగా నేను పెట్టిన అమౌంట్ అయితే చాలా చాలా తక్కువ. మీరు క్లాస్ అటెండ్ అయిన తర్వాత మీకు తెలుస్తది. ఎప్పుడైనా సరే నా క్లాసెస్ ఏంటి అనంటే నాకు ఇచ్చిన అమౌంట్ కంటే ఒక 3 వంతులు ఎక్కువ నేను వాల్యూ ఇవ్వాలి అని అనుకుంటాను. యాక్చువల్లీ నా ఐడియాస్ అంతా వేరు. నేను ఫ్రీగా క్లాసెస్ కండక్ట్ చేయాలి, ఫ్రీగా తీయాలి అని అనుకున్నాను. బట్ యూట్యూబ్‌లో మీరు ఎంత నాకు సపోర్ట్ చేస్తారో అంతే కదా నేను కూడా ఇంప్రూవ్ చేసుకోగలను. సో, ఎటు ఇన్‌కమ్ లేదు అంటే అడ్డంగా దొరికిపోతాం. ఎవరైనా సరే డబ్బుల కోసమే కష్టపడుతున్నాం. కనీసం యూట్యూబ్ సక్సెస్ అయితే కూడా నేనేమనుకున్నానంటే యూట్యూబ్ బేగా ఇంప్రూవ్ అయిపోతది. అందులో నుంచి మనం ఇంకా నేను అప్‌డేట్ అవ్వాలి అనుకున్న టాపిక్స్ అయితే చాలా ఉంది. ఆ టాపిక్స్ అంతా అప్‌డేట్ అయిన తర్వాత మీకు నేను చెప్పాలి అని అనుకుంటున్నాను. సో, మీరు ఎంత సపోర్ట్ చేస్తారో అంతా నేనైతే ట్రై చేస్తానండి. సో, టైలరింగ్‌లో ఏంటేంటి టాపిక్ నేర్చుకోబోతున్నారు అనంటే, బేసిక్స్ అస్సలు నాకు మిషన్ గురించి ఐడియా లేదు అని అనుకునే వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు. సో, మిషన్ గురించి మీకు 1 డే కంపల్సరీ క్లాస్ ఉంటది. అంటే ఎలా దారం వేయాలి, ఏ ఏ సైజ్ నీడిల్ దేనికి వాడాలి అవన్నీ దాని గురించి మిషన్ గురించి ఎలా తొక్కాలి, ఎలా అనేసి పెడల్ మిషన్ నుంచి పవర్ మిషన్ దాకా మీకు ప్రతి ఒక్క మిషన్ ఎలా యూజ్ చేయాలి అని చెప్పేస్తాను. దాని తర్వాత శారీలో అంచులు ఎలా కుట్టాలి, దాని తర్వాత కర్చీఫ్ ఎలా కుట్టాలి, అది కాకుండా శారీలో ఫాల్స్ ఎలా వేయాలి అనేసి ఒక బిగినర్స్ బేసిక్స్ క్లాస్ మీకు 2 ఆర్ 3 డేస్ కంపల్సరీ ఉంటది. ఎందుకంటే బిగినర్స్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ అని చెప్పాను కాబట్టి బేసిక్స్ క్లాసెస్ కంపల్సరీ 2 ఆర్ 3 డేస్ ఉంటదండి. అందువల్ల అది ఉంటది. దాని తర్వాత చూసారు అంటే బ్లౌజ్‌లో చూసారు అంటే నార్మల్ బ్లౌజ్, లైనింగ్ బ్లౌజ్ అందులోను క్రాస్ కటింగ్, స్ట్రెయిట్ కటింగ్ అంతా వచ్చేస్తదనమాట. ప్రిన్సెస్ కట్ కూడా నేర్చుకోబోతున్నారు. ప్రిన్సెస్ కట్ బ్లౌజు నేను నేర్పించబోతున్నాను. బోట్ నెక్‌లో బ్యాక్ ఓపెన్ పెట్టి ఒక బ్లౌజ్ అయితే ఉంటది. అది కాకుండా మీకు బ్యాక్ బ్యాక్ హూక్స్ ఎలా పెట్టాలి, బ్యాక్ సైడ్ హూక్స్ పెట్టి బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయాలి అనేది కూడా ఒక బ్లౌజ్ అయితే ఉండబోతుందనమాట. ఇందులో నెక్ డిజైన్స్ అయితే నేను కవర్ చేస్తూ వస్తూ ఉంటాను. అంటే ఒక బ్లౌజ్‌లో మీకు కంపల్సరీ స్క్వేర్ నెక్, వి నెక్ అదే కాకుండా రౌండ్ నెక్ ఉంటది. అందులో అది కాకుండా మీకు ఏదైనా డిజైన్స్ నేను అందులో ఇంక్లూడ్ చేయగలను అంటే కంపల్సరీ ఇంక్లూడ్ చేస్తాను. పైపింగ్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయాలి అనేది కూడా నేర్పిస్తాము. ఇది కాకుండా ఇంకా మనం చుడిదార్‌కొస్తే చుడిదార్ కంపల్సరీ టాప్ ఎలా స్టిచ్చింగ్ చేయాలి అనేది నేర్పిస్తాను. ప్యాంట్‌కొస్తే 3 టైప్స్ ఆఫ్ ప్యాంట్ అయితే చూడబోతున్నారు. ఉన్నది నార్మల్ ప్యాంటు, ఆహ్, క్రష్ ప్యాంటు, పటియాలా ప్యాంటు. ఈ 3 ప్యాంట్స్ కూడా నేను చూపించబోతున్నా. అందులో ఏదో ఒక ప్యాంట్‌కి ప్యాకెట్ ఎలా అటాచ్ చేయాలి అనేది గూడా చెప్పేస్తాననమాట. అది కాకుండా ఇంకా జిప్ ఎలా అటాచ్ చేయాలి, అది ఏదో ఒక బ్లౌజ్‌లో గాని, చుడిదార్‌లో కానీ ఏదో ఒక దాంట్లో జిప్ అటాచ్‌మెంట్ ఎలా చేయాలి అనేది చూపిస్తాను. టైలరింగ్ గురించి ప్రొడక్ట్ నాలెడ్జ్ అంటే ఏమేం కొనాలి, మీరు ఒక షాప్ ఎలా పెట్టాలి, సో, ఎలా మీ కస్టమర్‌ని ఇంప్రూవ్ చేసుకోవాలి, ఆ టిప్స్ అండ్ ట్రిక్స్ మీకు మధ్య మధ్యలో చెప్తూ ఉంటాను. అది కాకుండా నాకు ఇంతవరకు నా ఎక్స్‌పీరియన్స్‌లో నేను నేర్చుకున్నవన్నీ కూడా మీకు నేను చెప్తాననమాట. అది కాకుండా బ్లౌజ్‌కిను, చుడిదార్‌కి ఉన్న పీడీఎఫ్ అయితే మీకు నేను క్లాస్ అయిన తర్వాత సెండ్ చేసేస్తాను. సో, ఆ పీడీఎఫ్ మీరు లైఫ్ లాంగ్ ఉంచొచ్చు. ఒకవేళ 30 డేస్ అంటున్నారు. 30 డేస్ క్లాస్ కూడా నేను అటెండ్ అవ్వలేనక్క అనంటే, మీరు ఒకవేళ అటెండ్ అవ్వకపోతే ఆ రోజు ఈవినింగ్ లేదా నైట్‌కి మీకు కంపల్సరీ నేను ఆ రోజు ఏం జరిగిందో ఆ క్లాసెస్ రికార్డింగ్ అయితే ఇచ్చేస్తాను. ఈసారి ఆఫర్ ఏంటి అనంటే ఇచ్చిన లింక్‌ని మీరు లైఫ్ టైమ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు చూసుకోవచ్చనమాట. సో, మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే జాయిన్ అయిపోండి. సో, పిల్లలున్నారు. సో, అది ఇది అనేసి మీరు చెప్పి టైమ్ వేస్ట్ చేసుకోకుండా జాయిన్ అయిపోయిన తర్వాత మీకు ఎప్పుడు మిషన్ కొంటున్నారో, ఎప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఉంటుందో అప్పుడు మీ దగ్గర ఆ వీడియోస్ ఉంటది కాబట్టి మీరు క్లిక్ చేసి మీరు ప్రాక్టీస్ అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ ఆఫర్‌లో నేను నిజంగా మళ్ళీ తీయలేను. ఎందుకంటే ఇలా ఆఫర్స్ పెట్టి ఇంత తక్కువ అమౌంట్‌కి నేను తీస్తూ ఉన్నానంటే ఇంకా నా పరిస్థితి కూడా మీరు ఆలోచించాలి కదా! అందుకోసం చెప్తున్నాను. సో, నాకు వీలైనంత వరకు మన ఛానల్ మీకు ఆల్రెడీ తెలుసు నా ఛానల్ ఫాలో అయిన వాళ్ళకి, మన ఛానల్ ఏంటి అనంటే ఆహ్,
అంటే ఎవ్వరు బయటికి వెళ్లి నేర్చుకోలేక, అమౌంట్ ఎక్కువ ఖర్చు పెట్టుకోలేక, అలాంటి వాళ్ళ కోసమే మన ఛానెల్ అన్నమాట. అంటే అలాంటి లేడీస్ కోసమే నేను మెయిన్‌గా ఛానెల్ పెట్టింది. క్లాస్ తీస్తుంది. సో, నా టైం అంటే నా షాప్ టైమ్ అవంతా మీకు నేను కేటాయించి, మీకోసం ప్లాన్ చేసి మీకు తెలుస్తది. 2 అవర్స్ క్లాస్ అని అంటున్నారు కదా! అనేసి. కానీ ఆ 2 అవర్స్ నేను ఎంత నిలబడతాను, ఎంత అరుస్తాను, ఎంత మీకు అర్థమయ్యినట్లు నేను ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. అడిగిన డౌట్ మళ్ళీ అడిగినా నేను రిప్లై ఇవ్వాలి. ఇవంతా ఉంటది. నా క్లాసెస్ అటెండ్ అయిన వాళ్ళకి తెలుస్తది. ఎంత వాటర్ తాగుతానో, సో, నిలబడే ఉండాలి. ఒక రోజంతా నిలబడి ఉండాలి. ఒక రోజంతా కూర్చొని ఉండాలి. మిషన్ అంటే మిషన్‌లో కూర్చోవాలి. లేదు అంటే నిలబడి ఉండాలి. సో, ఎవరికి కష్టం వాళ్ళకుంటది. చాలా మంది ఏంటనుకుంటారంటే, వాళ్ళకేంటి క్లాస్ తీస్తున్నారు అని అంటారు. సో, క్లాస్ తీయడం అనేది కూడా మామూలు విషయం కాదండి. అంటే క్లాస్ కోసం ముందు రోజు ప్రిపేర్ అవ్వాలి. ఏంటేంటి మెటీరియల్ కావాలో మెటీరియల్ కూడా నేను ఖర్చు పెట్టాలి. అదే కాకుండా వీడియోస్ రికార్డ్ చేయాలి అంటే దానికి నేను పే చేయాలి. నాకు హెల్ప్ చేయడానికి వస్తున్న అమ్మాయిలకి కూడా సాలరీ ఇవ్వాలి. సో, నేనంటే ఫ్రీగా తీయొచ్చు అని అనుకుంటాను గానీ, వచ్చిన వాళ్ళు మనకి అంతగా ఫ్రీగా ఎవరు రారు కదా! సో, అందువల్ల వాళ్ళకి నేను సాలరీ ఇవ్వాలి. సో, చాలా ఇలాంటి ప్రాబ్లమ్స్ నాకు ఉంటది. అందువల్ల వీలైనంత వరకు నాకు తెలిసి నేను పెట్టిన అమౌంట్ ఇంత టాపిక్స్‌కి తక్కువే అని అనుకుంటున్నాను. సో, మీరు ఒకవేళ ఒకళ్ళు ఇద్దరు ఎక్కువ అని ఫీల్ అవుతున్నారో ఏమో నాకైతే ఐడియా లేదు. అండ్ అంటే ఇంతకంటే తక్కువ అంటే ప్రస్తుతానికి నేనున్న సిట్యుయేషన్‌లో అవ్వదన్నమాట. అందుకోసం నేను ఈ రేట్ అయితే పెట్టాను. ఇంకా ఇది కాకుండా ఇందులో పట్టు లంగాలు ఉన్నాయనుకోండి. పట్టు లంగాలు చిన్న పిల్లలవి పట్టు లంగాల సిలబస్ కూడా ఇందులో ఉందండి. సో, ఇంట్రెస్ట్ ఉంది అనుకున్న వాళ్ళు కిందన ఉన్న నంబర్‌కి కాంటాక్ట్ అయ్యి త్వరగా అంటే నవంబర్ 6తో నేను క్లోజ్ చేసేస్తాను సీట్స్ అన్నీ. తర్వాత మీకు నేను క్లాసెస్ తీయలేననమాట. దీనికి మధ్యలో మీకొక డెమో క్లాసెస్, ఫ్రీ క్లాసెస్ ఉంటదండి. సో, ఆ క్లాసెస్ జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు మీరు కిందన ఉన్న నంబర్‌కి కాంటాక్ట్ అయ్యి డెమో క్లాస్ అని మీరు మెన్షన్ చేయండి. సో, అది ఫ్రీయే. డబ్బులు కాదు. డెమో క్లాస్ ఫ్రీయే అన్నమాట. సో, అది డేట్ మాత్రం నేను అనౌన్స్ చేస్తాను. వీలైనంత వరకు డెమో క్లాస్ మీరు అటెండ్ అయ్యారు అంటే కొంచెం ఈజీగా ఉంటది. ఇంకా బ్యూటీషియన్ సిలబస్ అడుగుతున్నారు. మేకప్ క్లాసెస్ సిలబస్ అడుగుతున్నారు. డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి అనంటే అసలు నాకు వీడియోసే తీయడం రాదు. వీడియో ఎలా అప్‌లోడ్ చేయాలి? యూట్యూబ్ ఎలా క్రియేట్ చేయాలి? ఇన్‌స్టాగ్రామ్ ఎలా క్రియేట్ చేయాలి? ఫేస్‌బుక్ ఎలా క్రియేట్ చేయాలి? ఇందులో యాడ్స్ రన్ చేసి మీరు మీ బిజినెస్‌ని నెక్స్ట్ లెవెల్‌కి ఎలా తీసుకువెళ్ళాలి అనే క్లాసెస్ అన్నమాట. సో, ఏ టు జెడ్ మీకు ఏమి రాకపోయినా కూడా ఇంచ్ బై ఇంచ్ నేను నేర్పిస్తాను. సో, అందువల్ల మీరు ఇంట్రెస్ట్ ఉంది అనుకున్న వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ క్లాస్ కూడా కాంటాక్ట్ అవ్వండి. కానీ ఆ డిజిటల్ మార్కెటింగ్ మేకప్ ఆర్టిస్ట్ మాత్రం డిసెంబర్ మంతే తీయడం అవుతది. ఇప్పుడు నవంబర్ మంత్‌లో బ్యూటీషియన్ అండ్ టైలరింగ్ ఈ 2 క్లాసే ప్రస్తుతానికి నవంబర్‌లో తీస్తాను. సో, డిసెంబర్‌కి డేట్ నేను అనౌన్స్ చేస్తానులెండి. సో, అదే కాకుండా ఇంకా ఇందులో ఏంటంటే, "అక్క శారీ ప్రీప్లీటింగ్ క్లాస్ ఇంక తీయరా?" అనేసి అడుగుతున్నారు. నిజంగా ఆ క్లాసెస్ తీస్తానులెండి. తీయకుండా ఉండను. ఇదే కాకుండా మీకు ఆల్రెడీ తెలుసు కదా! సో, నా ఛానల్, నా సబ్‌స్క్రైబర్ మీరు నన్ను ఎంత సపోర్ట్ చేసి, ఎంత ప్రేమిస్తున్నారో సో, అంతే వాల్యూ నేను మీకు ఇవ్వాలి అని అనుకుంటాను. సో, రేపటి గురించి వెయిట్ చేయండి. రేపు ఒక సర్ప్రైజ్ ఉంది. అది ఏంటి అనేది నేను రేపు రివీల్ చేస్తాను. మన ఛానెల్‌లో సర్ప్రైజ్ చాలా రోజులయ్యింది కదా! సో, రేపటి వీడియో గురించి రేపు మన సబ్‌స్క్రైబర్ అంటే నన్ను సబ్‌స్క్రైబ్ చేసిన వాళ్ళకి అంటే సబ్‌స్క్రైబ్ చేసి కమెంట్ చేసిన వాళ్ళు మీకు తెలిసే ఉంటది. సో, అందువల్ల నాకు కమెంట్ చేసి నన్ను సపోర్ట్ చేసి నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళకి ఒక ఆఫర్ అయితే తీసుకొచ్చానన్నమాట. అదేంటి అనేది రేపు చెప్తాను. ఈరోజు వీడియో అయితే లెంత్ అయిపోతది. సో, అందువల్ల వెయిట్ చేయండి. సో, నా ఎయిమ్ ఏంటి అనంటే ఒక 5000 స్టూడెంట్స్‌ని నేను రెడీ చేయాలి అనేది నా గోల్ అన్నమాట. అంటే నా ఆశ అన్నమాట. సో, ఒక 5000 మంది ఆడవాళ్ళు నా నా క్లాసెస్ నేర్చుకొని సంపాదించాలి. నాకొక 5000 మందిని నేను రెడీ చేయాలి అనేది నాకొక ఆశ. సో, అందువల్ల నేనిప్పుడు అడుగు వేశాను. ఇప్పుడు ఎంతమంది జాయిన్ అయ్యి ఉంటారు అంటే, ఈ పాటికి ఒక 100 మెంబర్స్‌నయితే నేను రెడీ చేసి ఉంటాననమాట. సో, ఇంకా చాలా పెద్ద గోల్ ఉంది కదా! అందువల్ల ఇంకా చాలా చాలా ఐడియాస్ అయితే చాలా ఉందండి. సో, మీరు సపోర్ట్ చేసిన దాన్ని బట్టే ఉంటదనమాట. సో, మీరు సపోర్ట్ చేయండి. ఒకవేళ నాది ఏదైనా నచ్చకపోయినా కూడా కిందన మెన్షన్ చేయండి. అక్క ఇదొద్దు, అదొద్దు ఇలా అలా ఏదో ఒకటి చెప్తేనే కదా నాకు ఒక మోటివేషన్ ఉంటది. సో, అందువల్ల మీకేదైనా మీ ఒపీనియన్ ఏంటి అనిపించినా కూడా కిందన కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. బాయ్ అండి. నెక్స్ట్ సర్ప్రైజ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. రేపటి వీడియోలో సర్ప్రైజ్ ఏంటి అనేది రివీల్ చేస్తాను.